అయితే మీరు మొదట చెప్పిన రెండు ప్రపంచాల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఒకటి మృత్యులోకం, ప్రస్తుతం మనమున్న ప్రపంచం. మరొకటి అమరలోకం, అంటే సత్యయుగం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసమేమిటి? ప్రస్తుతం మనమున్న ఈ ప్రపంచాన్ని పతిత ప్రపంచం అంటుంది. పతిత ప్రపంచం అంటే పతనమైపోయిందని, విలువే లేనిదని, అందుకే ఇది మృత్యులోకం. ఇక్కడ ప్రతిదీ నశించిపోతోంది, దుఃఖం, అశాంతి ఉంటాయి. దీనికి పూర్తి వ్యతిరేకమైనది అమరలోకం, అంటే స్వర్గం లేదా సత్యయుగం. అక్కడ మృత్యువు, దుఃఖం అనే మాటకే తావు ఉండదు. సంపూర్ణ సుఖం, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ కలిపే ఒక ప్రత్యేకమైన యుగముందని ఈ ఆధారం చెప్తోంది. దాని పేరే పురుషోత్తమ సంగమయుగం. సంగమయుగం అంటే ఒక సంగమ సమయం, ఒక యుగం అంతమై మరొక యుగం మొదలయ్యే మధ్యకాలం. ఇలాంటివి చాలాసార్లు వచ్చి ఉంటాయి కదా. మరి ఈ పురుషోత్తమ సంగమయుగంలో అంత ప్రత్యేకతేమికి? ఎందుకు దానికంత ప్రాధాన్యత? ఇక్కడే అసలు రహస్యముంది. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే అనంతమైన తండ్రి, అంటే నిరాకార పరమాత్మ శివుడు స్వయంగా ఈ భూమిపైకి వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని బోధిస్తారని. అందుకే ఇది పురుషులలో ఉత్తములని తయారుచేసే యుగం. దీని ఒక గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీతో పోల్చారు. గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. అవును. ఇక్కడ చదువుకునే చదువు ద్వారానే ఆత్మలో తమ ప్రయాణంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతాయి. ఒక్క నిమిషం. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడమన్నారు అంటే ఏమిటది? మంచి ప్రశ్న. దీన్ని ఒక అనాలజీతో అర్థం చేసుకుందాం. ఒక కొత్త ఫోన్ బ్యాటరీ 100% ఛార్జింగ్తో మొదలవుతుంది. దాన్ని వాడగా వాడగా ఛార్జింగ్ తగ్గిపోయి చివరికి 1%కి వస్తుంది. కరెక్ట్. అలాగే ఆత్మ కూడా సత్యయుగం మొదట్లో 100% శక్తితో సంపూర్ణ పవిత్రంగా ఉంటుంది. ఆ స్థితిని సతోప్రధానం అంటారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ అనేక పాత్రలు పోషిస్తూ ద్వాపర, కలియుగాలు వచ్చేసరికి ఆ ఆత్మశక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. ఆ చివరి స్థితిని తమోప్రధానం అంటారు. ఇప్పుడు ఈ సంగమయుగంలో ఆ బ్యాటరీని రీఛార్జ్ చేసే సమయం వచ్చిందన్నమాట. ఆ రీఛార్జింగ్ స్టేషనే ఈ యూనివర్సిటీ. ఆ చార్జరే స్వయంగా పరమాత్మ.